దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనేక ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి? అందరూ కుటుంబాలు క్షేమకరంగా ఉన్నారు కదూ? గడిచిన వారమంతా దేవుడు మహాకృపను బట్టి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు భద్రపరిచారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి నిన్నటి దినము ఆదివారం ఆరాధనలో అందరూ పాల్పొందారా? కుటుంబం అంతా మరి దేవుని సన్నిధికి వెళ్ళారా? అవును ప్రియ బిడ్డలారా, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండడము అది ఎంతైనా ఆశీర్వాదం. మరి దేవుడు మీతో మాట్లాడిన విషయాలను మీకు జ్ఞాపకానికి ఉన్నాయా? తప్పకుండా అవి మధ్యలో జ్ఞాపకం చేసుకుని వాక్యమే ప్రామాణికంగా బ్రతకాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. వాక్యం నుండి తప్పిపోదు. దేవుడు మీకు నేర్పిస్తున్నవి, మీతో మాట్లాడుతున్నవి మర్చిపోకుండా జ్ఞాపకాన్ని తెచ్చుకుని ముందు కొనసాగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు కదా. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకుని మీ దినచర్యను ప్రారంభించాలని మీకు మనవి చేస్తున్నాను. ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. లోక శువార్త 7వ అధ్యాయము, లోక శువార్త 7వ అధ్యాయము 44-45 వచనాలు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ప్రియమిట్లారా, యేసుప్రభువు వారు సీమోను ఇంట్లో ఉన్న సందర్భం, శిష్యులతో ఆయన ఉన్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగిన సందర్భము, తన తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచిన సందర్భం మనకు కనబడుతుంది. ఆ సందర్భంలో సీమోను వైపు చూస్తూ సీమోనుతో మాట్లాడుతున్న మాట, సీమోను, నేను నీ ఇంటిలోనికి వచ్చాను, కానీ కాళ్ళు కడుక్కోవడానికి నీవు నీళ్ళు ఇవ్వలేదు. ప్రియమిట్లారా, ఆహ్వానించాడు కానీ సీమోను చేయవలసిన మర్యాద, చేయవలసిన శుద్ధి ఆయన చేయలేదు. పిలవడం పిలిచాడు, యేసుప్రభువు వారు ఆ ఇంట్లోకి వెళ్ళారు, కానీ చేయవలసిన మర్యాద ఆయన చేయలేకపోయాడు. కానీ ఒక స్త్రీ ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆ పాదాలను కడుగుతూ ఉంటే ఆమెను విమర్శనాత్మకంగా చూస్తున్న సందర్భం కనబడుతుంది. నీళ్లకు కన్నీళ్ళకి ఇక్కడ వ్యత్యాసం మనం చూస్తుంటే, నీళ్లు అది సీమోను ఇవ్వనివి, కన్నీళ్ళు స్త్రీ కార్చునివి ఆయన పాదాల మీద. ప్రియబిడ్డలారా, నీళ్లు భౌతికంగా ఒకవేళ ఇస్తే అది భౌతికంగా నీళ్లు ఆ పాదాల మీద పడినప్పుడు కిందకు పోతాయి. కానీ కన్నీళ్ళు నువ్వు కార్చినప్పుడు అవి దేవుడు తన బుడ్డులో పడతానంట. అవును ప్రియబిడ్డలారా, తన బుడ్డులో పట్టి కన్నీళ్ళకి విలువ ఎక్కువ. కన్నీరు ఎప్పుడూ కూడా నీకు జ్ఞాపకార్థంగా ఆయన బుడ్డులో దాస్తాడు అని వాక్యం చెప్తుంది. కన్నీళ్ళకి నీళ్ళకి ఉన్న తేడా అంత మాత్రమే కాదు, నీళ్లు ఏ విధమైన నీకు ఆ పశ్చాత్తాపాన్ని మారు మనసుని కలుగుచేవు, కానీ కన్నీళ్లు నీ హృదయంలో ఒక మారు మనసుని కలుగుచేస్తాయి. నీ హృదయాన్ని రూపాంతరం తీసుకొస్తాయి, పరివర్తన తీసుకొస్తుంది, పశ్చాత్తాపం తీసుకొస్తుంది. అవును ప్రియబిడ్డలారా, మారు మనసుని కలిగించి అధిక దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయని వాక్యం చెప్తుంది కదా. అవును ప్రియబిడ్డలారా, దేవుని సందులో నీ కన్నీళ్లు, నీ పశ్చాత్తాపం నీ అంతరంగాన్ని శుద్ధి చేయడమే కాదు, నీలో పశ్చాత్తాపాన్ని కలిగి చేసి ఒక నూతన ప్రారంభానికి కారణమవుతుంది. అవును ప్రియబిడ్డలారా, నీళ్ళకి కన్నీళ్ళకి ఉన్న తేడా చూసారా? నీళ్లు ఆ నేల మీద ఒలుకుపోతాయి వేస్తే, కానీ కన్నీళ్ళు ఒలుకుపోవు. కన్నీరు ఎప్పుడూ కూడా ఆయన దృష్టిలో విలువగానే ఉంటుంది. అంత మాత్రమే కాదు ప్రియదేవుని బిడ్డలారా, శుద్ధి లేని హృదయంతో సీమోను ఉన్నాడు, కానీ తన పాప హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆమె కన్నీరు కారుస్తున్న సందర్భం కనబడుతుంది. అవును ప్రియబిడ్డరా, కాళ్ళు కడుక్కోవడానికి శుద్ధి చేయడానికి నీళ్ళు ఇవ్వలేదు. అంత మాత్రమే కాదు, హృదయంలో శుద్ధి లేదు, విమర్శనాత్మకంగా చూస్తున్నాడు. కానీ ఈ స్త్రీ తను తాను పాపమేంటో గుర్తెరిగిని, తన స్థితి ఏంటో గుర్తెరిగిని
తన జీవితంలో తను చేసిన తప్పులు గుర్తెరిగి ఆ పరిశుద్ధుడైన దేవుడి మీద ఆ పాదాల మీద పడి కన్నీరుతో ఆయన పాదాలు కడగడం మాత్రమే కాదు, తన హృదయాన్ని కడుక్కుంటుంది, తన జీవితాన్ని కడుక్కుంటుంది, ఒక ముత్యములా తయారవుతుంది. ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో విమర్శనాత్మకంగా క్రైస్తవత్వాన్ని అనుసరిస్తున్నావా? ఒకరి భక్తిని విమర్శనాత్మకంగా చూస్తున్నావా? ఒకరి ప్రార్థన విమర్శనాత్మకంగా చూస్తున్నావా? ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని విమర్శనాత్మకంగా చూస్తున్నావా? లేకపోతే ఈ స్త్రీలాగా నువ్వు శుద్ధి చేసుకుంటూ నేను ప్రభు పాదాల మీద పడి నువ్వు పరివర్తన తీసుకుంటూ నువ్వు రూపాంతరం తెచ్చుకుంటూ దేవుని సన్నిధిలో ఎప్పటికీ కూడా విడిచిపెట్టని, లేకపోతే చెరుగుపోని ఒక అద్భుతమైన వ్యక్తిగా మిగిలిపోతావా? ఆలోచించుకో. అవును ప్రియబిడ్డారా, విమర్శనాత్మకంగా చూసే వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ తమ్ముడు శుద్ధి చేసుకుని తమ హృదయాలను కడుక్కొని ప్రభు పాదాల మీద పడి ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించి చరిత్రలో ఒక అద్భుతమైన వ్యక్తులుగా నిలిచిపోయిన వారు ఉన్నారు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? విమర్శనాత్మకంగా చూసే సీమోనులాగా ఉన్నావా? హృదయాన్ని శుద్ధి చేసుకుని ప్రభు సన్నిధిలో ఆయన హృదయంలో స్థానం సంపాదించే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మరొక దినమును అనుగ్రహించారు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తున్నా. గడిచిన వారం అంతా కాపాడారు, క్షేమాన్నిచ్చారు, భద్రతనిచ్చారు, నీకు వందనాలు. మరొక వారం మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యువతకాలము మీరు జ్ఞాపకం చేస్తున్న మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. నీళ్లకు కన్నీళ్లకు సీమోనుకు నాయన ఆ పాదాలు కడిగిన స్త్రీకి ఉన్న పోలికను మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. నిజమే తండ్రి ప్రభా, విమర్శనాత్మకమైన క్రైస్తవులుగా కాదు కానీ అయ్యా, మమ్మల్ని మేము కడుక్కుని నీ పాదాల మీద పడి నాయన ఏది ప్రాముఖ్యమో దాన్ని సంపాదించుకునే క్రైస్తవులుగా మేము బ్రతకాలి. అట్టి కృప తెచ్చండి. ఈరోజు నేను విమర్శించుకోవడం చాలా ఎక్కువగా అయింది నాయన. అయ్యా నాయన, భక్తి పరులను చూసి విమర్శిస్తున్నారు. వారి జీవితాలు వారు చూసుకోవట్లేదు. కానీ అయ్యా నాయన, నిజముగా భక్తి పరులు, నిజముగా కన్నీరు ఖర్చు విమర్శించే పరిస్థితుల్లో ఉన్నారు నాయన. ఆ విమర్శన ఆత్మకమైన మనసు ఎవరిలో ఉండకూడదు నాయన ప్రభా. ప్రతి ఒక్కరూనైనా నీ సన్నిధిలో మేము తగ్గించుకొని ప్రభా, నీ పాదాల మీద పడి ప్రభా కన్నీరు విడిచి నాయన స్తోత్రం, ఒక రూపాంతరం పొంది పరివర్తన వచ్చి నాయన మా జీవితంలో నీకు ఇష్టమైన బ్రతుకులుగా మేము బ్రతకగలిగిన కృపణ ఇచ్చేయండి. ఇల్లు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి, హాస్పిటల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. అందరినీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ రోజంతా వారి దినచర్యలు మీరు తోడు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.